కృష్ణుని గురించి తెలుసుకుందాం ఇవాళ. కృష్ణ అంటే పరమాత్మ స్వరూపం. అలాగే కృష్ణ అంటే ఒక దేహం కాదు, ఒక విగ్రహానికి పరిమితం కాదు, అంటే ఒక కాలానికి పరిమితం కాదు, ఒక ప్రదేశానికి పరిమితం కాదు. అంటే కాలాతీతుడు, గుణాతీతుడు, అలాగే ప్రాంతాతీతుడు. ఒక చైతన్యం అన్నమాట కృష్ణ అంటే. కృష్ణ అంటే చైతన్యం, సర్వవ్యాపి అన్నమాట. అందుకనే కృష్ణుడు అంటే ఎవరు? విష్ణువే కదా. అందుకనే విష్ణు సహస్రంలో మొట్టమొదటి 2 పదాల యొక్క వివరణే మిగతా 998 పదాలు కూడా. విశ్వం విష్ణు, విశ్వమే విష్ణు, విష్ణుమయం అన్నమాట విశ్వం అంతానే. అందుకనే సర్వవ్యాపి అన్నాం. కాలాతీతుడు, కాలం ఆయన చేతిలో బందీ, మనం కాలానికి బందీలం. మనం కాలం వస్తే కాలాన్ని ఆపలేం. ఆ కాలంలో వచ్చే మార్పుల్ని బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలు ఏది మనం ఆపలేం. అంటే మనం కాలంలో కట్టుబడి ఉన్నాం, ఆయనకి అలా కాదు. అలాగే శక్తిమంతుడు, మనకి శక్తి ఉంటుంది, మన శక్తికి ఒక పరిమితం ఉంది. ఆయన శక్తి అమేయం, కొలవలేనటువంటి శక్తి అయింది. ఐశ్వర్యవంతుడు, అలా వ్యాకరణం, అలాగే ఒక ఇంజనీర్ అయిన, ఒక వైద్యుడు, ఒక న్యాయమూర్తి, ఒక రైతు, ఒక కాపరి, ఒక సైన్యం, ఒక చక్రవర్తి, ఒక మార్గదర్శి, ఇంకా ఎన్నో ఆయన. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ కూడా ఆయన జీవితంలో ఆయా లక్షణాలనే ప్రదర్శించాడనమాట. ముఖ్యంగా పరమాత్మనే నేను అని కూడా చెప్పాడు. అలాగే నేను ప్రాణుల శరీరాల్లో ఉండి వాళ్ళు తినే ఆహారాన్ని జఠరాగ్నిగా ఉండి వాళ్ళ శరీరాల్లో ఉండి వాళ్ళు తినే 4 రకాల ఆహారాలని పచనం చేసి వాళ్ళ శరీరాలకి పంచిపెడుతున్నానని కూడా చెప్పాడు. అంటే శరీరం అంటే కేవలం మనదే కాదు, మొత్తం జీవరాశిలో ఉన్నటువంటి అన్ని 84 లక్షల జీవరాశుల్లో కూడా ఆయన ఉన్నాడు. నాలోని, నీలోని, నాలోని ఉన్నది నేనే. నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నది ఆయనే. ఆ విషయం కూడా భగవద్గీతలో ఆయన చెప్పాడు. నేనే అంటే పరమాత్మ అని చెప్పినవాడు. అర్జున, నేను అది తెలుసుకున్నాను, నీవు తెలుసుకోలేదు. నేను అంటే ఎవరో నేను తెలుసుకున్నాను అర్జున, నీవు తెలుసుకోలేదు అన్నాడు. అది జ్ఞానం ద్వారా, దివ్య జ్ఞానం ద్వారా మాత్రమే తెలుస్తుంది అన్నమాట. అంటే ఈ శరీరం నేను కాదు, అలాగే మొత్తం విశ్వంలో ఉన్నటువంటి చైతన్యమే నేను. కాబట్టి ఈ నేను అనేది సర్వనామము అంటాం కదా మనం. ఆ సర్వనామమే అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యమే నేను. అది జ్ఞానం ద్వారా, దివ్య జ్ఞానం ద్వారా మాత్రమే నీకు తెలుస్తుంది. నీకు ఆ దివ్య జ్ఞానాన్ని తెలుపుతున్నాను. ఇప్పుడు అది తెలుసుకోవాలంటే నీకు ఆ దివ్య జ్ఞానం కావాలి. అందుకని ఆ దివ్య జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అని భగవద్గీతని అర్జునుడికి బోధిస్తున్నట్లుగా సర్వ మానవాళికి అందించిన అర్జునుడి ద్వారా మనందరికీ అందించినటువంటి ఆ ప్రేమ మూర్తి ఆయన. కృష్ణ అంటే పరమాత్మ స్వరూపం, రూపం అందరిలోనూ, అన్నిటిలోనూ, అంతటాను వ్యాపించి ఉన్నాడు ఆయన. కృష్ణ అంటే కృషి చేసేవాడు అని అర్థం. అంటే వ్యవసాయం చేసేవాడు అని. వ్యవసాయం అంటే కృషి అన్నమాట. అంటే శ్రమించటం. మన హృదయాలలో ఉన్న చీకటి అనే అజ్ఞానం మాలిన్యం తొలగించి వెలుగు అనే జ్ఞానాన్ని ప్రకాశింపజేసేవాడు కృష్ణుడు. కృష్ణ అంటే నలుపు కదా, చీకటి అన్నమాట. అందుకనే కృష్ణపక్షము, శుక్లపక్షము అంటాం మనం. మన మాసాల్లో శుక్లపక్షం అంటే చంద్రుడు కొద్ది కొద్దిగా వృద్ధి చెందుతూ కాంతిని పెంచుకుంటూ వెళతాడు. కృష్ణపక్షం వచ్చేటప్పటికి కాంతి కొద్ది కొద్దిగా తగ్గిపోయి పూర్తిగా అమావాస్యలోని చీకటి వస్తుంది కదా. అందుకని ఆయన కృష్ణపక్షం అంటే చీకటి పక్షము అనమాట. అంటే చీకటి పెరుగుతూ ఉన్న పక్షం అనమాట. శుక్లపక్షం అంటే వెలుగు పెరుగుతూ ఉన్న పక్షం అన్నమాట. కాబట్టి కృష్ణ అంటే చీకటి, నలుపు, అందులో నుండి వచ్చిన వెలుగే ఈ ప్రకాశం. అది
ఎవరైతే తమలో ఉన్న నేను అనే అజ్ఞానాన్ని పారద్రోలుకుంటారో, అంటే నేను అనే అజ్ఞానం అంటే ఇక్కడ నేను దేహం అనే అజ్ఞానం అనమాట. నేను చైతన్యం అనే జ్ఞానం పెరగాలి. నేను దేహం అనే అజ్ఞానం తొలగి నేను చైతన్యము అనే జ్ఞానం పెరగాలన్నమాట. కాబట్టి ఎవరైతే తమలో ఉన్న నేను అనే అజ్ఞానాన్ని పారద్రోలుకుంటారో వారిలో జ్ఞానమై తిష్ట వేసుకొని కూర్చుంటాడు ఆయన. కృష్ణ అంటే పరమాత్మ స్వరూపం. కృష్ణ అంటే ఒక దేహం కాదు. కృష్ణ అంటే ఒక విగ్రహానికి పరిమితం కాదు. కృష్ణ అంటే ఒక కాలానికి పరిమితం కాదు. కృష్ణ అంటే ఒక ప్రదేశానికి పరిమితం కాదు. కృష్ణ అంటే ఒక చైతన్యం, సర్వవ్యాపి, కాలాతీతుడు, శక్తిమంతుడు, ఐశ్వర్యవంతుడు. వ్యాకరణం ఒక ఇంజనీర్. అంటే మళ్ళీ మొట్టమొదట్లో చెప్పినవన్నీ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు అనమాట. ఒక వైద్యుడు, ఒక న్యాయమూర్తి, ఒక రైతు, ఒక కాపరి, ఒక సైన్యం, ఒక చక్రవర్తి, ఒక మార్గదర్శి, ఇంకా ఎన్నో ఆయనే. ముఖ్యంగా అదే మళ్ళీ ఒకసారి పునరావృతం చేసి మనకి నేనే అంతటా వ్యాపించి ఉన్నాను అని ఆయన చెప్పినటువంటి విషయాన్ని చివరిలో గుర్తు చేశాడనమాట. అంతటా నేనే ఉన్నాను, అన్నీ నేనే, నేనే సత్యం, మిగతాదంతా అసత్యమని చెప్పాడనమాట. స్వస్తి. కృష్ణుడు పూజలకు, స్తోత్రాలకు, భజనలకు, కీర్తనలకు, ధ్యానాలకు, తపస్సులకు, దాన ధర్మాలకు, క్షేత్ర దర్శనాలకు లభ్యం కాడు. తాను చెప్పినది అర్థం చేసుకున్నవాడు, తాను చూపిన మార్గంలో నడిచినవాడు, ఎవరైతే కర్మ చేస్తూ కర్మ మార్గంలో ఉంటూ నిష్కామ కర్మ మార్గాన్ని అవలంబించి నేను చేస్తున్నాను అన్న భావనని విడిచిపెడతాడో, ఎవరైతే తన మార్గంలో ఉంటూ, ఎవరైతే తమ హృదయాల్లో కోపం, ద్వేషం, అసూయ, డాంబికం, దర్పం, ఈర్ష్య, పగ, ప్రతీకారం, గర్వం, అహంకారం మొదలగు ఈ మాలిన్యాలనన్నీ తొలగించుకుంటారో, ఎవరైతే అన్నిటిలోనూ, అందరిలోనూ, సర్వజీవులలోనూ, సర్వజీవ జాతులలోనూ, పశు పక్షాదులలోనూ, సర్వ మానవాళిలోనూ తననే చూసుకుంటారో, నేను శరీరం కాదు ఆత్మస్వరూపం అని తెలుసుకుంటారో, ఎవరైతే నిరంతరం ఆనంద స్వరూపంగా ఉంటారో అలాంటి వారికే కృష్ణుడు లభ్యమవుతాడు. ఆయన బాటలో నడుస్తూ భగవద్గీత పఠనం చేద్దాం, మనం ఉద్ధరింపబడదాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.